స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, మీరందరూ బాగున్నారు అని ప్రభు పేరట నేను అనుకుంటూ ఉన్నాను. మీలో కొంతమంది నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాను. మంచిది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క లైవ్లో కొన్ని విషయాలు మనం వినబోతున్నాం కనుక శ్రద్ధ కలిగి విందాం. ఇదే దేవుని వాక్యం ఇలా అని కాదు, కానీ ఉదయకాలం నేను లేచినప్పుడు మా సహోదరులు కొంతమంది ఈరోజు ఏదో పండుగ అంట, వారు తీసుకొచ్చి రాఖీ కట్టడం జరిగింది. నేను దాన్ని అపోజ్ చేశాను. దాని గురించి ఆలోచించేటప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు లేదంటే దాన్ని మనం అనుసరించవచ్చా లేదా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంతకీ రావాల్సింది కొన్ని విషయాలు నేను ఆలోచించి బైబిల్లోంచి మీ ముందుకు తీసుకురావాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మంచిది. మీలో బైబిల్ ఉన్నవారు తీసినట్లయితే చిన్న రిఫరెన్స్ మనం చూద్దాం. మన బైబిల్ గ్రంథంలోంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. Let us turn our Bibles into Colossians chapter 2 verse 8. It says that ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి అని చెప్తుంది. ఈ రెఫరెన్స్లో మనం చూసినట్లయితే ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయనను కాకుండా ఈ లోక ఆచారాలను ఎక్కువ మనం అనుసరించే అవకాశాలు ఉన్నాయేమో అని మనల్ని మనమే పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. రాఖీ పండుగ చేయొచ్చా అని చాలామందిలో సందేహం ఉండదు. కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, నేను చేయొచ్చా చేయకూడదా అని చెప్పండి. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే అసలు ఈ రాఖీ పండుగ అనేది ఎలా వచ్చింది అనే విషయాన్ని కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ రాఖీ పండుగ ఏ విధంగా వచ్చిందంటే, హిందూ సాంప్రదాయంలోంచి ఉద్భవించినటువంటిదే ఈ రాఖీ పండుగ. ఇది ఏ విధంగా ఉద్భవించింది అని మనం చూసినట్లయితే, విష్ణువు రాజు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఆ దేశంలో రాజు ఎవరు అంటే రాక్షస రాజు అయిన బాలి అనే రాజు ఆ దేశాలను పరిపాలిస్తూ ఉంటాడు. విష్ణువు యుద్ధం చేసినప్పుడు వారి దగ్గర నుంచి లేదంటే రాక్షస రాజు అయినటువంటి బాలి దగ్గర నుంచి 3 లోకాలను లేదంటే 3 రాజ్యాలను సొంతం చేసుకుంటాడు. 3 రాజ్యాలను సొంతం చేసుకున్న తర్వాత 3 రాజ్యాలు విష్ణువు తీసుకుంటాడు. విష్ణువు తీసుకున్నప్పుడు బాలి లేదంటే రాక్షస రాజు ఎవరైతే ఓడిపోయారో ఆయన ఒకటి అడుగుతాడు. అదేంటంటే, అయ్యా విష్ణువు గారు లేదంటే రాజైన విష్ణువు గారు, మీరు 3 లోకాలను లేదంటే 3 రాజ్యాలను నా దగ్గర నుంచి తీసుకున్నందుకు గాను మీరు చిన్న పని నాకు చేయాలి. అదేంటంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇదే రాజ్యంలో నా ప్యాలెస్లోనే మీరు పరిపాలించాలి, లేదంటే నాతో కలిసే మీరు ఉండాలి అని విష్ణువుని అడుగుతాడు. విష్ణువుని అడిగినప్పుడు విష్ణువు అనే మాట ఏంటంటే వాగ్దానం లేదంటే ప్రమాణం చేస్తాడు. అలాగే నీవు అన్నట్లే ఇక్కడే ఉంటాం అని ప్రమాణము విష్ణువు రాక్షస రాజైన బాలికి చేస్తాడు. ప్రమాణం చేసిన తర్వాత వారు కలిసి ఆ ప్యాలెస్లోనే ఉంటారు, అక్కడే రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో విష్ణువు భార్య అనగా లక్ష్మి తన యొక్క స్వస్థలానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే వైకుంఠానికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిన సమయంలో ఆమె ఒక్కతే వెళ్ళగలదా? వెళ్ళలేదు. తనతో పాటు తన భర్త కూడా రావాల్సిన అవసరం ఉంటుంది కదా. తన భర్తను తీసుకువెళ్ళాలి అని వెళ్ళినప్పుడు ఆమె గుర్తొచ్చింది ఏంటంటే, తన భర్త రాక్షసరాజుకి ఆల్రెడీ ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటంటే, నేను ఇక్కడ నీతో కూడా కలిసి ఉంటానని. ఇప్పుడు ఆ ప్రమాణాన్ని వీడి భార్యతో రాలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో లక్ష్మి ఏం చేస్తుందంటే, దారాల తాడుని లేదంటే 3-4 దారాల తాడుని లేదంటే వీ కెన్ సే ఇట్ యాజ్ బ్రాస్లెట్, షీ టుక్ యాజ్ బ్రాస్లెట్, దాన్ని మనం రాఖీ అని పిలుస్తాం. ఒక రాఖీని తీసుకుని రాక్షస రాజైన బాలి దగ్గరికి వెళ్ళి రాఖీ కడుతుంది. దానికన్నా ముందుగా ప్రజలు కూడా అనుకునే మాట ఏంటంటే,
రాక్షసరాజు దేవుడు ఒకే చోట ఉండడానికి వీలు లేదు, వీరిద్దరూ కలిసి ఎలా ఉంటున్నారు అని చెప్పి కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో లక్ష్మి వెళ్ళి ఈ విధంగా రాఖీ కడుతుంది. రాఖీ కట్టిన తర్వాత రాఖీ కట్టించుకున్నటువంటి బాలి దగ్గరకు లక్ష్మి వెళ్ళి అంటది కదా, నేను నీకు రాఖీ కట్టాను అనగా నీవు నన్ను చెల్లిగా అంగీకరించావు. అంగీకరించిన తర్వాత నేను నీకు రాఖీ కట్టిన కారణంగా నీవు నాకు ఒక బహుమతి ఇవ్వాలి అని అడుగుతుంది. ఇవ్వాలన్నప్పుడు చాలా సంతోషంగా దాని ఏముంది, నీవు అడిగిన బహుమానాన్ని నేను ఇస్తా అన్నప్పుడు లక్ష్మి రాక్షస రాజు అయిన బాలిని అడిగేటువంటి బహుమతి ఏంటంటే, నీవు నా భర్త దగ్గర నుంచి మేము ఇక్కడే ఉండాలి అని ప్రమాణం తీసుకున్నావు కదా, ఆ ప్రమాణాన్ని మరలా నువ్వు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకున్నట్లయితే మేమిద్దరం వైకుంఠానికి వెళ్తాం అని చెప్తుంది. చెప్పినప్పుడు సరే అని చెప్పి రాక్షస రాజు అయిన బాలి చేసే పని ఏంటంటే, సరే నా ప్రమాణాన్ని నేను వెనక్కి తీసుకుంటాను, మీరిద్దరూ కలిసి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ ప్రమాణాన్ని వెనక్కి తీసుకుని రాఖీ కట్టిన కారణంగా తన యొక్క భర్తను బహుమతిగా ఆమెకిచ్చి వైకుంఠానికి పంపిస్తాడు. ఇది రాఖీకి ఉన్నటువంటి మూలపాఠం, లేదంటే హిస్టరీ, దాని చరిత్ర అని మనం అనుకోవచ్చు. ఈ రోజుల్లో చెల్లెళ్ళు లేదంటే అన్నలకు తమ్ముళ్ళకి అక్కకి తమ్ముడికి లేదంటే చెల్లికి అన్నకి ఉన్నటువంటి బంధాన్ని రాఖీ చూపిస్తుంది అని చాలామంది అంటూ ఉన్నారు. క్రైస్తవులు కూడా మనం ఆచరించవచ్చండి, దానిలో తప్పేముందండి, అదేముందండి అని అంటూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది కదా, మీరు నిరర్థకమైన వాటిని లేదంటే మీ తత్వ జ్ఞానమును ఆధారం చేసుకుని ఈ విధంగా మీరు ఎలా చేస్తున్నారు అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. నేను కేవలం చెప్పగలను, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలను, కానీ మీతో ఆ పని చేపించలేము. ఎందుకనంటే ఆ పని చేయాల్సింది మీరు కాబట్టి. ఈ రాఖీ అనే పండుగ ఈ విధంగా ఉద్భవించింది. మరి చాలామంది చెల్లెళ్ళు అక్కలు ఏ వైకుంఠానికి వెళ్ళాలని వారు అన్నలకి రాఖీలు కడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అయినప్పటికీ ఆ బంధాన్ని ప్రజెంట్ చేయడానికి అది ఒకటే కారణం కాదు, మన ప్రేమ అయినా చూపించవచ్చు. ఆ దారాలని లేదంటే రాఖీలని కట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. మనిషిది ఏదైనప్పటికీ చిన్న విషయం మీకు జ్ఞాపకం చేసినది ఏంటంటే, రాఖీ అనేది జరిపించవచ్చా లేదా. నేను చెప్పాను, నా ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. జరిపించాలా లేదా అనేది మీతో నేను చేయించలేను, అది అప్ టు యూ. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జస్ట్ దేవుని యొక్క వాక్యం మూలముగా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇదే వచనం మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగినవారు. మీరు అంటే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న నీవు కూడా ఒకవేళ దేవుడిని ఎరిగే ఉంటాం. ఎరిగిన నీవు ఇక్కడ చెప్పే మాట, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వాడినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వాటికి మరలా దాసులై ఎలా ఉంటారు? తెలియకముందు ఆల్రెడీ మీరు చేశారు, తెలియకముందు వీటన్నిటిని మీరు అనుసరించారు, తెలిసిన తర్వాత కూడా వాటన్నిటికీ దాసులై మీరు ఎలా ఉంటారు అని బైబిల్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఇన్ English too. Let us turn our Bibles into Galatians chapter 4 verse 9. But now that you know God, or rather are known by God, how it is that you are turning back to those weak and miserable faces, do you wish to enslaved by them all over again? మరొక పర్యాయం మరలా మీరు దాసులకి మారాలని అనుకుంటూ ఉన్నారా? నిజరక్షణ తెలుసుకున్నావు కదా, ఇంకను ఇటువంటి ఆచారాలకు లేదంటే మూలపాఠాలకు నీ జ్ఞానం ఆధారం చేసుకుని ఎంతవరకు వెళ్తావు అని దేవుడు పరీక్షిస్తూ లేదంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజైనా మనం తెలుసుకొని దేవుని వైపు తిరుగుదాం. దేవుని యొక్క వాక్యమును మరి ఎక్కువగా తెలుసుకొని దేవునిలో సాగుదాం. దేవుడి నా మాటలు దీవించుగాక. వింటున్న మీకు కూడా ఇవి ప్రయోజనకరంగా ఉంటున్నాయి అని అనుకుంటూ ఉన్నాం. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.